సార్ మనం చూస్తా ఉన్నాం సార్ ఈ మధ్య కాలంలో అంటే ఎంపీ ఎలక్షన్ దగ్గర పడే కొంది ఇప్పుడు బెంగళూరులో ముస్లిం వ్యక్తిని హనుమాన్ చాలీసా ఇష్యూ బట్టి ముస్లిం వ్యక్తిని కొట్టడం, తర్వాత ముస్లిం వ్యక్తిని కాదు ముస్లింస్ హిందూ వ్యక్తిని కొట్టడం, తర్వాత రామేశ్వరం కేపు బాంబ్ బ్లాస్ట్ లో ఒక ముస్లిం ఉండడం, తర్వాత ఇప్పుడు నిన్న రీసెంట్ గా ఇప్పుడు హైదరాబాద్ బస్తీలోని ఒక హిందూని ముస్లింస్ కొట్టడం, అసలు దేనికి సంకేతం అంటారు సార్? ఇప్పుడు ఇప్పటి వరకు ఈ సెక్యులర్ పార్టీస్ ఒక స్ట్రాటజీ ప్రకారం పోయారు. ఎట్లా అంటే మీరు చూస్తే పాలిటిక్స్లో అందరూ రౌడీ షీటర్సే, ఎవరైతే బాహుబలులు ఉంటారో వాళ్లే పాలిటిక్స్లో ఉన్నారు. అంటే ఇండిపెండెన్స్ రాగానే ఎవరైతే జమీందారులుగా ఇప్పుడు దొరలు ఉన్నారో, లేకపోతే రాజమహారాజులు ఉన్నారో, బ్రిటిషర్స్కి తొత్తులాగా ఉన్నారో వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లోకి వచ్చారు. రైట్, వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లో ఉన్నారు. తర్వాత ఏం చేశారంటే రౌడీ షీటర్స్ అంటే నేరం చేసి జైల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ జైల్లో ఉన్న రౌడీలందరినీ, ఇప్పుడు మీకు తెలిస్తే జైల్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి బెయిల్ మీద తీసుకొచ్చి వాళ్ళకి నువ్వు బయట ఉండాలని చెప్పంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తాం, వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షను, బ్లాక్ కమాండోస్ ప్రొటెక్షన్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డర్టీ వర్క్ అంతా వీళ్ళతో చేయించేవాళ్ళు. ఏది ఈ రౌడీ షీటర్లతో వీళ్ళని చేసి ఆ రౌడీ షీటర్లను తయారు చేశారు. అట్లా అన్ని కమ్యూనిటీస్లో చేశారు. మన హిందువులలో కూడా రౌడీ షీటర్లను తయారు చేశారు. అటు ముస్లిం రౌడీ షీటర్లు ఉన్నారు, ఇటు క్రిస్టియన్ రౌడీ షీటర్లు ఉన్నారు, కమ్యూనిస్ట్ రౌడీ షీటర్లు ఉన్నారు, నక్సల్స్లోంచి తీసుకొచ్చి రౌడీ నయీం చూసాం కదా. నయీం ఎవరు? మన పోలీస్ మెకానిజమే ఆయన్ని యూజ్ చేసుకొని నక్సలైట్లని చంపించేది, నయీంని యూజ్ చేసుకొని. అంటే ఈయన ఇన్ఫార్మర్గా తయారాడు. ఒక స్టేజ్ తర్వాత ఈయనే శాసించడం మొదలెట్టాడు. ఆఖరికి ఆ కవితను కూడా బెదిరించాడని చెప్పని ఏదో ల్యాండ్ విషయాల్లో కూడా మనకి విన్నాం. సో అట్లా ఈ రౌడీ షీటర్లు విపరీతంగా తయారయ్యారు. అయితే ఒక వీడియోలో మన గరికపాటి గారు చెప్పారు, ముస్లింలలో ఎక్కువ మంది రౌడీ షీటర్లను తయారు చేశారు. అంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వటం. ఇప్పుడు చూడండి, ఎవరైతే వచ్చి హైదరాబాద్లో వాళ్ళు ఎవరైతే వచ్చి కొట్లాడి వాడిని కొట్టిపోయారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడిని వదిలిపెట్టేశారు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో కలిసినట్టు కదా. అంటే గవర్నమెంట్ అంటే ఎందుకు పోలీసులు షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు ఏదో పెద్ద గొప్ప పని చేశాడా? ఆయన ఏదో షాప్లో ఉంటే నువ్వు ఆరుగురు వచ్చి వీడియోలో రికార్డ్ అయితే వీళ్ళు వచ్చి పోలీసులు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వదిలిపెట్టేస్తే వీళ్ళు దర్జాగా బయటకు వస్తే ఇప్పుడు ఏ ఇండికేషన్ ఇస్తుంది గవర్నమెంట్? ప్రజలని ప్రొటెక్షన్. పోలీస్ అంటే ఏంటి తెలుసు అసలు? అది నేమ్ కాదు, అది అక్రోనిమ్. అని POLICE అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సివిల్ లా, ఇంటర్నల్ లా, P ప్రొటెక్షన్, O అండ్ ఆఫ్, L అంటే లా, I అంటే ఇంటర్నల్, లా అండ్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్, CE అంటే పోలీస్. అది అక్రోనిమ్. సివిల్ ఎస్టాబ్లిష్మెంట్, సివిలియన్స్ ఎవరు? ప్రొటెక్షన్ ఎవరికి ఇవ్వాలా? కామన్ మ్యాన్కి ఇవ్వాలి కదా ప్రొటెక్షను. ఈ రౌడీ షీటర్లని పోలీసులు లోపల పెట్టాలి కదా. మరి ఎందుకు వీళ్ళకి? సో ఈ రకంగా వాళ్ళకి ఇంకా 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 ధైర్యం వచ్చేస్తుంది కదా ఇట్లాంటి పనులు చేయడానికి. సో ఇప్పుడు ఇది ఒక్కసారి కాదు, అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా విషయం వచ్చి వాడు రియల్గానే ఏదో చెడు పని చేసి వాడు దొరికాడు అనుకో, వాడికి పిచ్చి ఎక్కింది, వాడికి మెంటలు, పాపం వాడు మెంటల్ ఎక్కి వాడు గుడిలో దేవుడిని ఎరగొట్టాడు. ఇది టెంప్లెట్ అనమాట. ఇట్లా వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని ఒక సుపీరియర్ హ్యూమన్స్ ఇన్ ఇండియా, వాళ్ళు కరెంట్ రూలర్స్ లాగా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పలా? మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు? ఆ మైనారిటీ డే అని ఏదో వస్తే వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా మన్మోహన్ సింగ్? దిస్ కంట్రీ బిలాంగ్స్ టు మైనారిటీస్, ఆల్ బెనిఫిట్స్
షుడ్ ఓన్లీ బి గివెన్ టు మైనారిటీస్ అని చెప్పి డైరెక్ట్గా దిస్ కంట్రీ బిలాంగ్స్ టు మైనారిటీస్ అంట. అంటే ఇక్కడున్న మెజారిటీకి ఏ రైట్స్ లేవు. దట్ ఈస్ హౌ దే క్రియేటెడ్ ద అట్మాస్ఫియర్. ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హిందువులందరినీ ఊచుకోత కోసి చంపేసి రేపులు చేయటము, బట్టలు ఇప్పి రోడ్డు మీద ఈడ్చి కొట్టిన విషయాలు చూసాం మనం. వాళ్ళందరూ పారిపోయి అస్సాంలో దాక్కున్నారు, మన హిందువులందరూ పోయి. సో అందుకని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి విషయాలు సెంటర్ జోక్యం చేసుకోవాలంటే కరెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదన్నా ఆర్టికల్ 356 పెట్టి ప్రెసిడెన్షియల్ రూల్ పెడితే కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన సెక్యూరిటీ తీసుకోవడానికి లేదు. సో ఈ రేపు 400 సీట్లు, 370 సీట్లు బీజేపీకి, 400 ఎన్డీఏకి ఎందుకు అంటున్నారంటే, రేపు కాన్స్టిట్యూషన్లో ఈ పీపుల్ ప్రొటెక్షన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ ఒకటే కాదు, సెంటర్కి కూడా రోల్ ఉంది అని ఒక చిన్న క్లాస్ యాడ్ చేయాలని చెప్పని అదొకటి నేను అంతకుముందు పెట్టిన వీడియోలో ఈ మన భారతదేశం 400 సీట్లు వస్తే కాన్స్టిట్యూషన్లో ఏ చేంజెస్ చేయాలని 20 పాయింట్లు నేను ఒక వీడియోలో పెట్టాను. మీరు అందరూ చూడండి నా పాత వీడియోలు కూడా. సో అందులో ఒక పాయింట్ ఇది, ఏది పోలీసు ప్రొటెక్షన్ ఫర్ ద సివిలియన్స్ స్టేట్ ఫెయిల్ అయినప్పుడు సెంటరు ఆ పర్టికులర్ విషయంలో కూడా సెంటర్ టేక్ ఓవర్ చేసేటట్టుగా ఒక క్లాస్ యాడ్ చేయాలని చెప్పని సజెషన్ చేస్తున్నారు. సో అప్పుడు కానీ మన హిందువులకి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే హిందూస్ ఆర్ 10th grade సిటిజన్స్ ఇన్ దిస్ కంట్రీ యాజ్ ఆఫ్ టుడే. మనకి ఇంకా అంటే బై లా అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్, ద వే ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ క్రియేటెడ్, మన హిందువులకి ఈ రోజుకి కూడా మన గుళ్ళు మన చేతుల్లో లేవు, మన గురుకులాలు మనం పెట్టుకోలేము, మన చదువులు మనం చెప్పుకోలేము, భగవద్గీత నేర్పించుకోలేము మన స్కూళ్ళల్లో. వాళ్ళకి మాత్రం మన టెంపుల్స్లో ట్యాక్స్ వేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి గుళ్ళు, టెంపుల్స్ను, మద్రసాలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మతగ్రంథాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. మన హిందువులకి ఎగ్నెస్ట్గా వాళ్ళు రాసుకున్న మతగ్రంథాల్లో రాసుకున్న అవన్నీ మన హిందువులకి ఎగ్నెస్ట్గా చేయటం. సో మోడీ గారు అటువంటి చేయటానికి వీల్లేదనే సిచ్యువేషన్లోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ టైం. సో క్యాండిడేట్ని చూడకుండా మీరు రాష్ట్రం అంతా తెలుగు ప్రజలకు ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా బీజేపీకి ఎక్కడున్నా కూడా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ, తమిళనాడులో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, బీజేపీకి ఎన్డీఏ క్యాండిడేట్లకి సపోర్ట్ చేయండి. ఇంకా చంద్రబాబు ఇట్లా ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీ ఎక్కడ నిలబడితే అక్కడ క్యాండిడేట్కి సపోర్ట్ చేయండి. అది నేను ఇచ్చే సలహా. అంతే, మోడీ నిలబట్టే మీరు, ఎందుకంటే ఈ పాలసీ మ్యాటర్స్ ఆయన చూస్తుంది. ఈ క్యాండిడేట్ ఎట్లాంటి వాడు అనే దాన్ని బట్టి మీద అక్కడ పాలసీస్ చేంజ్ కావు. బీజేపీ పాలసీస్ డిసైడెడ్ బై బీజేపీ పార్టీ. సో ఇక్కడ ఈ క్యాండిడేట్ నాకు నచ్చలేదు, ఆ క్యాండిడేట్ నాకు నచ్చలేదు, నువ్వు ఈ క్యాండిడేట్కి వేయకపోతే ఆ పాలసీస్ చేంజ్ కావు బాబు. మీకు సెక్యూరిటీ కావాలని చెప్పారంటే మరి సపోర్ట్ చేయాలి కదా. ఇది దేశం అంతా చేయాలి, అప్పుడు దేశం అంతా రావాలి బీజేపీ. ఈసారి మీరు అది ఒక ఛాలెంజ్గా తీసుకోండి. నేను ఇచ్చే అది జరగాలంటే నా వంతు నేను చేస్తున్నా. మీరు చేయాల్సిన అవసరం ఇదేంటి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మేము ఇట్లా మంచి టాపిక్స్ తోటి, మంచి ఎనాలిసిస్ తోటి ముందుకు వస్తాం. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా ఉత్సాహంగా మీకు ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. జై హింద్.